హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శివల్లి హోమ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి. ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడు మాత్రమే సగ్గుబియ్యం వేసుకోవాలండి. తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఈ సగ్గుబియ్యం మధ్య మధ్యలో కలుపుతూ ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి 1 కప్పు బెల్లం వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు ఉడికించుకోవాలండి. అలాగే ఇందులోకి యాలక్కాయలు కూడా వేసుకోవాలండి. మీకు కావాలంటే యాలక్కాయల పౌడర్లా కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే కాకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత కాచిన పాలు 1 కప్పు వేసుకోవాలండి. అప్పుడు పాలు అనేవి విరగకుండా ఉంటాయండి. ఈ పాయసం చల్లారిన తర్వాత తినాలి అనుకుంటే చిక్కబడుతుంది కాబట్టి 1 కప్పు పాలు వేసుకోవచ్చు. అలాగే నేతిలో వేయించిన జీడిపప్పును కూడా వేసుకుంటున్నానండి. ఇదంతా ఒకసారి కలుపుకుంటే ఎంతో కమ్మగా ఉండే సగ్గుబియ్యం బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయిందండి. సగ్గుబియ్యం పాయసం ఎలా ఉందో టేస్ట్ చేసేద్దామా. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.